కాంగ్రెస్ లో మంత్రివర్గ విస్తరణపై మరోసారి చర్చ స్టార్ట్ అయ్యింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో కేబినెట్ పై మరోసారి ఆశావహుల్లో ఆశలు చిగురించాయి. ఇంతకు విస్తరణ ఈసారైనా ఉంటుందా లేదా లోకల్ బాడీ ఎన్నికల వరకు ఆగాల్సిందేనా? గాంధీ భవన్ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణపై మరోసారి ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈసారి విస్తరణ ఖాయమన్న చర్చ పార్టీలో బలంగా జరుగుతోంది. అందుకనుగుణంగానే ఆశావాహులు ఢిల్లీలో మకాం వేశారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హస్తిన పర్యటన ముగించుకొని రాష్ట్రానికి రాగా, రాజస్థాన్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకొని కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. రేపు కాంగ్రెస్ అగ్రనేతలను కలిసే అవకాశం ఉందంటున్నారు పార్టీ నేతలు. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 31 లోపు మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ మరోసారి సంచలన కామెంట్ చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. అందులో రంగారెడ్డి, హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. నిజామాబాద్ జిల్లా నుంచి కేబినెట్ లో చోటు ఆశిస్తున్నారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఆ జిల్లాలో అత్యంత సీనియర్ గా ఉన్న సుదర్శన్ రెడ్డికే చోటు ఖాయమంటున్నారు హస్తం నేతలు. ఇక రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కేబినెట్ లో చోటు కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడైనా తనకు అవకాశం ఇవ్వాలంటూ పార్టీ పెద్దలకు లేఖలు రాశారు రంగారెడ్డి. ఇక హైదరాబాద్ జిల్లా నుంచి ఉన్న ఏకైక ఎమ్మెల్యే శ్రీ గణేష్ సైతం మంత్రి పదవి ఆశిస్తున్నారట. సామాజిక సమీకరణను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్సీ అమీరుల్లా ఖాన్ ను మైనారిటీ కోటాలో కేబినెట్ పదవి వరించొచ్చనే చర్చ కూడా సాగుతోంది. ఆదిలాబాద్ నుంచి కేబినెట్ లో చోటు కోసం తీవ్ర ఒత్తిడి ఉందట. ఎన్నికలకు ముందు తనకు ఇచ్చిన హామీ ప్రకారం మంత్రి పదవి ఇవ్వాలని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారట. అటు పార్టీలో సీనియర్ నేతలైన తమకు ఛాన్స్ ఇవ్వాలని గడ్డం వినోద్, ప్రేమసాగర్ రావు పార్టీపై ప్రెజర్ చేస్తున్నారట. కేబినెట్ కూర్పులో నల్గొండ జిల్లా అత్యంత జటిలంగా మారిందట. ఎన్నికల సమయంలో తనకు ఇచ్చిన హామీ మేరకు కేబినెట్ లో అవకాశం ఇవ్వాలంటున్నారట మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇప్పటికే ఆ జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి పదవిలో ఉండగా, తాజాగా రాజగోపాల్ రెడ్డికి ఇస్తే ఒకే సామాజిక వర్గానికి జిల్లాలో పదవులు కట్టబెట్టారన్న విమర్శ వస్తుందనే భావన కూడా పార్టీలో ఉందట. దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ లంబాడా సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి ఆశిస్తున్నారట. ఇప్పటికే ఇద్దరి రెడ్డి సామాజిక వర్గ నేతలకు కేబినెట్ లో అవకాశం ఇచ్చిన నేపథ్యంలో లంబాడా సామాజిక వర్గం నుండి తనకు ఛాన్స్ ఇవ్వాలంటున్నారట బాలు నాయక్. అటు తన సతీమణి ఉత్తమ్ పద్మావతికి డిప్యూటీ స్పీకర్ లేదా మరేదైనా పదవి ఇవ్వాలని అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారట ఉత్తమ్ కుమార్ రెడ్డి. దాంతో ఎవరికి అవకాశం ఇవ్వాలో తేల్చుకోలేక ఆలోచనలో పడ్డారట సీఎం రేవంత్ రెడ్డి. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం పూర్తి స్థాయి కేబినెట్ విస్తరణ చేసే యోచనలో లేనట్లు కనిపిస్తోంది. ఖాళీగా ఉన్న 6 బెర్తుల్లో 3ంటిని భర్తీ చేసి మిగిలిన వాటిని ఖాళీగా ఉంచాలన్న ఆలోచన కూడా చేస్తున్నారనే టాక్ పార్టీలో ఉంది. మొదటగా నిజామాబాద్ జిల్లా నుండి సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో పాటు మైనారిటీ నుండి ఎమ్మెల్సీ అమీరుల్లా ఖాన్, మరొక బీసీకి అవకాశం కల్పించాలని సీఎం భావిస్తున్నారట. నల్గొండ, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల నుండి కేబినెట్ లో ఇప్పట్లో ఎవరికీ చోటు కల్పించకపోవడమే మంచిదన్న భావనలో సీఎం ఉన్నారట. ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవులు భర్తీ చేస్తే అవకాశం రాని నేతలు పార్టీపై నిత్యం అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉందని ఆలోచిస్తున్నారట. తద్వారా పార్టీలో వ్యతిరేక కార్యకలాపాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఊహించిన రేవంత్ రెడ్డి ఒకవేళ విస్తరణ అనివార్యమైతే అందులో 3 లేదా 4 ఖాళీలను భర్తీ చేయాలని భావిస్తున్నారట. అయితే కాంగ్రెస్ అగ్రనేతల నుంచి ఇప్పటి వరకు విస్తరణపై ఎలాంటి క్లారిటీ రాకపోవడం కూడా ఆశాబహులకు మింగుడు పడడం లేదట. అయితే లోకల్ బాడీ ఎన్నికల వరకు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశంపై హైకమాండ్ దృష్టి సారించకపోవచ్చనే టాక్ పార్టీలో విస్తృతంగా జరుగుతోందట. మంత్రివర్గ విస్తరణపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన కామెంట్స్ కూడా ఆశాబహులలో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లోని 6 ఖాళీలను భర్తీ చేయకపోయినా సగమైన భర్తీ చేస్తాడని ఆశిస్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. మంత్రి పొంగులేటి వ్యాఖ్యలతో విస్తరణ మళ్లీ మొదటికి వస్తుందా అంటూ సెటైర్లు వేస్తున్నారట ఆశావహులు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కేబినెట్ విస్తరణ చేస్తారా లేక వాయిదా వేస్తారా తెలియాలంటే ఇంకొంతకాలం ఆగాల్సిందే.